సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మానవ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సింహాచల దేవస్థాన ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును అశోక్ గజపతిరాజు అభినందించారు. ప్రమాద స్థావరాన్ని మంత్రులు సందర్శించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేవుడు అందరివాడని, రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదన్నారు. ఇంట్లో ఒక మతం, రోడ్లో మరో మతం ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఇంత తొందరగా స్పందించడం మన అదృష్టమని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరో బాధ్యతగా ఉంటారు. అందుకోసం అడ్మినిస్ట్రేటివ్ గా ఏదైనా ఉందంటే అది ఒకసారి ఆ కోణం ఒకసారి చూడాలి. ఇంజనీరింగ్ గా ఏదైనా ఉంటే ఆ కోణం చూడాలి. ఈ అపశృతులు రాకు మనకు అందరికీ అవసరం. ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఏంటంటే అట్లీస్ట్ మంత్రులు వెళ్ళి చూసాను, నేను చూడలే ఆ స్థలాన్ని. మంత్రులందరూ చూశారు. వారు అట్లీస్ట్ ఇది నేను దర్శనం చేసి వచ్చేసాను తెల్లారి. ఎందుకైతే మనం దర్శనం తర్వాత మనం ఖాళీ చేసేస్తే పార్కింగ్ స్పేస్ అయినా ఉంటుంది. ఆ కొండలో లిమిటెడ్ పార్కింగ్. గతంలో మీకు తెలియలేంది కాదు, అదంతా జామ్ చేయడము. అలాగేం జామ్ చేయలేదు. లోపల కూడా మూవ్మెంట్ నడుస్తూ ఉంది.